నమస్తే. వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి ప్రసాద్ సారు, డైరెక్టర్ అండ్ ఫండ్ మేనేజర్ ఫర్ ద గ్లోబల్ గ్రీన్ ఫండ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీకు తక్ష మీడియా ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్పమ్మా. థ్యాంక్ యూ సార్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ఇదైతే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. అసలు అంటే చాలా చాలా మేజర్ చేంజ్ అనొచ్చు ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. యాక్చువల్లీ హిట్ అంటే జనతా పార్టీ హిట్ అండ్ కాక్రోచెస్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నట్టు కూడా ప్రొజెక్షన్ జరుగుతుంది. సో ఇది ఎలా చూడొచ్చు, అసలు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? దీని ప్రభావం కంటే కూడా అంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారమ్మా. వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ వాట్ కాల్ సటరికల్ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ అ రియల్ పొలిటికల్ పార్టీ అని చెప్పారు. దాంట్లో మనం డీకోడ్ చేస్తే రెండు విషయాలు క్లియర్గా అర్థం అవుతాయి. ఒకటి ఏంటంటే ఈ సడన్ గా అంత రెస్పాన్స్ దీనికి వచ్చింది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల గవర్నమెంట్కి ఏం సిగ్నల్ వెళ్ళింది. ఓకే, సో ఎందుకు వచ్చిందంటే నా ఉద్దేశం యాక్చువల్గా సెటారికల్ సిచ్యువేషన్ కంటే కూడా ఐ సీ దిస్ యాజ్ అ హ్యూజ్ ఫెయిల్యూర్ ఆన్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. దీన్ని మనం మోడీ గారి స్టేట్మెంట్, ఆయన హైదరాబాద్లో చేసిన స్టేట్మెంట్ కూడా బ్యాక్ డ్రాప్ చూడాలి. ఓకే, మనం అంతకుముందు వారం రోజుల ముందు ఏం మాట్లాడుకున్నామో కరెక్ట్గా మోడీ గారు అదే విషయం చెప్పారు. మీ అనాలిసిస్ గురించి కూడా చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే చెప్తున్నారో నెక్స్ట్ విత్ ఇన్ 2 to 3 days వీఆర్ వాచింగ్ అట్ టెలివిజన్ ప్రైమ్ మినిస్టర్. ఆ బ్యాక్ డ్రాప్ లో చూడాలి. అదేంటంటే ఇది ఓవర్ నైట్ గా వచ్చిన ప్రాబ్లం కాదు. దిస్ ప్రాబ్లం హ్యాస్ బిన్ అక్యుములేటింగ్ లాస్ట్ 4-5 years నుంచి అక్యుములేట్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ చాలా మంది చెప్పినా కూడా గవర్నమెంట్ చాలా సింపుల్ గా తీసుకుంది. ఇది బేసిక్గా ఏంటంటే ఒకటేమో ప్రజల్లో ఎస్పెషల్లీ యూత్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ అన్రెస్ట్. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. ఓకే, మన అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 10% టచ్ అవుతుంది. ఓకే, అది కూడా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ నేను మీకు యాక్చువల్గా ఐ విల్ షో యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ అండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ఎ స్మాల్ ప్రెజెంటేషన్. ఓకే, యూ విల్ అండర్స్టాండ్. So that's why I titled this presentation as Indian youth. I don't say youth, actually Indian economy itself is at crossroads. Okay, ఎందుకంటే నేను చెప్తాను. ఓకే, see, this is what we are talking of. Actually the truth is there's a whole lot of unemployment, there's a whole lot of unrest, especially youth లో. ఓకే, దానివల్ల ఏమైంది, దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ సమ్వేర్. ఇదేదో రకంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి, especially youth. So one of the options they have is social media platforms ఉన్నాయి కాబట్టి చాలా క్విక్ గా వాళ్ళు దే కుడ్ లాంచ్ satirical platform, political platform, and they announced that as a CJB, I mean Cockroach Janata Party. ఓకే, సి ఇక్కడ విషయం ఏంటంటే చీఫ్ జస్టిస్ చెప్పిన దాంట్లో ట్రూత్ ఉంది, అండ్ వీళ్ళ అన్రెస్ట్ లో ట్రూత్ ఉంది, వీళ్ళ ఆవేశంలో ట్రూత్ ఉంది. ఓకే, నిజం ఉంది. అందుకనే ఇఫ్ యు సీ ద క్యాప్షన్ ఆఫ్ ది స్లైడ్ ఇస్ యాక్చువల్లీ ద ట్రూత్ అండ్ ద ఎఫెక్ట్. ఓకే, ఇది ఎందుకు వచ్చిందని లెట్ us do a small analysis. యాక్చువల్ గా దీనికి ప్రధానమైన కారణం ఐ ఫీల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఇఫ్ యు నోటీస్ యాక్చువల్లీ దిస్ పర్టికులర్ చార్ట్ ఆన్ మై రైట్ సైడ్ ఆన్ ద స్క్రీన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్, యు సీ లాస్ట్ అంటే ఇంకా 2025-2026 నెంబర్స్ మనకు రాలేదు. బట్ ఇది అఫీషియల్ వాట్ యు కాల్ NCAR ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని, వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇవి. 2024 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హెస్ గాన్ అప్ టు 9.2%. అంటే మన టోటల్ పాపులేషన్ మనం 145 కోట్లు తీసుకుంటే 14 కోట్ల మంది దేర్ అన్ఎంప్లాయిడ్ అనమాట. ఓకే, ఇంకా నేను ఇప్పుడు అనుకోవడం లేటెస్ట్ నెంబర్స్ ఆర్ టచింగ్ ఆల్మోస్ట్ 10% ప్లస్. ఓకే, సో ఇది మెయిన్ రీజన్. సో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ ఇఫ్ యు సీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఏ సెగ్మెంట్ లో ఉంది అని చూస్తే దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. మీరు ఇది డెమోగ్రఫిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ డెమోగ్రఫిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే మీరు లాస్ట్ 2 సెక్షన్స్ చూడండి. సి, వన్ ఈజ్ 55% ఆఫ్ యూత్ ఏజ్ బిట్వీన్ 15 to 29 years.
ఈ ఏజ్ గ్రూప్ చాలా హైలీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇది. సో సునీల్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. Hello, నమస్తే Sunil. సాయి Hi, ప్రసాద్ Sunil. గారు. Yeah, how నమస్తే are you సార్. అండి? ఫైన్ Good, అండి, good to ఫైన్. see you. Yeah, good to see you. ప్లీజ్ ప్రొసీడ్ సార్. ఎస్ సార్, ప్లీజ్ Okay. క్యారీ ఆన్. See, the last two parts చూస్తే మీరు 55% of youth, that between age group of 15 to 29 years అండి. ఇది చాలా ఎక్స్ప్లోజివ్ అండ్ చాలా హైలీ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇది. సో దే ఆర్ బికమింగ్ రిడెండెంట్, దే ఆర్ బికమింగ్ యాక్చువల్లీ వర్త్లెస్ ఫర్ అవర్ కంట్రీ, because we are unable to provide them unemployment, we are not able to provide them employment actually. So దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు దే ఆర్ హైలీ ఎక్స్పోజ్ టు సోషల్ మీడియా. సో ఈ గ్రూప్ ఏమవుతుందంటే వాళ్ళకి ఏం మాత్రం కొంచెం అవకాశం దొరికినా కూడా దే ఆర్ జనరలీ ఎక్స్ప్రెసివ్, అంటే వాళ్ళు దాచుకోరు ఏది. ఓకే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అంటే మనకు ఓపిక ఉంటుంది, వి హోల్డ్ అవర్ ఎమోషన్స్. బట్ ఈ యంగ్స్టర్స్ అలా కాదు. సో అది ఈ గ్రూప్, ఈ పర్టికులర్ గ్రూప్ వల్నరబుల్ గ్రూప్, ఐ థింక్ దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ విచ్ డ్రోవ్ దట్ కాక్రోచ్ మూవ్మెంట్ యాక్చువల్లీ. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది ఇన్ దిస్ 65% ఆర్ ఫస్ట్ టైం జాబ్ సీకర్స్. అంటే వాళ్ళకి ఇంతవరకు అసలు జాబ్స్ ఒక్కసారి కూడా వాళ్ళు ఎంటర్ కాలేదనమాట. 65% పీపుల్ అంటే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ యంగ్స్టర్స్. సో ఈ పర్టికులర్ గ్రూప్ యాక్చువల్ గా దే ఆర్ లైక్ ఎ టైమ్ బాంబ్. If you don't address them and if you don't attend them in time, they're explosive. Okay, so ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఈ సిచ్యువేషన్ ఇప్పుడు 10% అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో ఎందుకు వచ్చిందంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. ఎస్పెషల్లీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇస్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు డిస్కస్. సో జస్ట్ లెట్ మీ గో త్రూ సమ్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. ఎస్ సార్. మనం చూస్తే యాక్చువల్ గా జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఇండియాలో, ఏ సెక్టర్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ 100 మంది వర్కర్స్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ లో 43 మంది పనిచేస్తున్నారు. ఓకే, ఇందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, అండర్ ఎంప్లాయిడ్ వాళ్ళు ఉంటారు, అండర్ స్కిల్డ్ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇందులో. ఓకే, అయితే ఇదేంటంటే నేను మళ్ళీ తర్వాత ముందు డిస్కషన్కి వెళ్తే అర్థమవుతుంది, ఈ 43% ఈ అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళు లో ప్రొడక్టివ్ జాబ్స్ ఇవి. ఓకే, వాళ్ళ పర్ క్యాపిటా చూస్తే చాలా తక్కువ ఉంటుంది వీళ్ళది. అది ఇంకా ముందు ఫర్దర్ డిస్కషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 12% మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏ దేశంలోనైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ వన్ సెక్టర్ విచ్ ప్రొవైడ్స్ మాక్సిమం జాబ్స్ అండ్ క్విక్ జాబ్స్. వాడు సెమీ స్కిల్డ్ అయినా, హైలీ స్కిల్డ్ అయినా, సూపర్ స్కిల్డ్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కెన్ అబ్జార్బ్. ఓకే, అన్ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ష్రింక్ అయింది. నాకు గుర్తున్నంత వరకు నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 91-92లో పీపుల్ యూస్ టు సే 35 to 40% people were working in manufacturing sector and 35 to 40% were working in agriculture. 20% was in service sector. అది ఇప్పుడు చూస్తే మీకు ఇట్స్ కంప్లీట్లీ స్ట్రంక్ అనమాట. ఎందుకు జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మనం ఎందుకు అంత నెగ్లెక్ట్ చేసాము, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్. సి, మన ఇండియాకి కొన్ని ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఎకానమీలో ఉన్నట్టే మనకి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మనం తయారు చేసుకున్న ప్రాబ్లమ్స్ కాదు, మనకి ట్రెడిషనల్ గా మన హిస్టారికల్ గా వచ్చిన ప్రాబ్లమ్స్, లెగసీలో వచ్చిన ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా అంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు చదివాం కానీ, బట్ జనరల్ గా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వీక్. మన దగ్గర లార్జ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లేవు, లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. వీఆర్ ఆల్ మోడరేట్లీ, మన ఇండియన్ మార్కెట్ సరిపోని ఉన్నాయి. బట్ we could not create like for example US లో they call industrial clusters. అట్లాంటి లేవు. చైనాలో ఇండస్ట్రియల్ సిటీస్ అంటారు, అలాంటి లేవు. మన దగ్గర we have very very weak manufacturing base. తర్వాత మన అగ్రికల్చర్ సెక్టర్ లో ప్రొడక్టివ్ లో yield అగ్రికల్చర్. మరి నేను ఐ విల్ షో యూ, కొంచెం ముందుకెళ్తే ఫర్దర్ స్లైడ్స్ నేను చెప్తాను. మన అగ్రికల్చర్ సెక్టర్లో ప్రపంచంలో యాక్చువల్గా వన్ ఆఫ్ ద లో ప్రొడ్యూసింగ్ అగ్రికల్చర్ ఏదన్నా ఉందంటే అది ఇండియాలో. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటంటే మనది బై అండ్ లార్జ్ ఇంపోర్ట్ ఎకానమీ. మనం ఆల్మోస్ట్ అబౌట్ $900 billion మన ట్రేడ్, ఫారెక్స్ ట్రేడ్ లో ఆల్మోస్ట్ $700-800 billion వి ఇంపోర్ట్ ఎవ్రీ ఇయర్. సో వీఆర్ డిపెండెంట్ యాక్చువల్లీ. ఓకే, తర్వాత ఎనర్జీ డిపెండెన్స్. మనం ఇప్పుడు కూడా 80% మన క్రూడ్ ఆయిల్ వి ఇంపోర్ట్,
We don't have our own resources. Almost like 70% gas also we import from outside. సో మన ఎనర్జీ డిపెండెన్స్ మన ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ 4-5 ప్రాబ్లమ్స్ మనం లెగసీలో ఇన్హెరిట్ చేసుకున్న ప్రాబ్లమ్స్, ఈ కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ కాదు. సరే మనం వీటిని ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఉంటుందా అంటే ఇట్స్ డిఫికల్ట్ ఆన్సర్, బట్ విల్ ఫైండ్ అవుట్. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి వీ హ్యావ్ పాలసీ ప్రాబ్లమ్స్. పాలసీ ప్రాబ్లమ్స్ అంటే ఈ మనంతట మనం సరైన డెసిషన్ కానీ సరైన ఇనిషియేటివ్స్ కానీ తీసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు గుర్తుంటే మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఎలాగంటే ఎవ్రీ 5 years కి వాళ్ళు ఒక మెజరబుల్ ప్లానింగ్ చేసేవాళ్ళు. ఎకానమీ ఇండియా ఎలా ప్రొగ్రెస్ అవ్వాలి, ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఈ మొత్తం వాళ్ళకి పాలసీ డాక్యుమెంట్ ఉండేది. ఆ 5 years దాన్ని సీరియస్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దాన్ని ప్లానింగ్ కమిషన్ స్క్రాప్ చేసి నీతి ఆయోగ్ అని పెట్టారు. బట్ నీతి ఆయోగ్ మ్యాండేట్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్టిల్ ఇస్ నాట్ నోన్ టు ఎనీబడి. అండ్ దాని వాళ్ళు పెద్దగా వాళ్ళు పాలసీ డెసిషన్స్ తీసుకుంది కూడా ఏం లేదు లాస్ట్ 10 yearsలో. సో అది కనుక జరిగి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే కావనుకుంటాను నేను. ఎందుకంటే ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ కూడా బిన్ డిస్కస్డ్ ఇన్ దట్ ప్లానింగ్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ టోల్డ్ యూ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఇది యాక్చువల్గా మనం ఫోర్ సైట్ లేకపోవడం వల్ల, మనం టైమ్లీ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఇది క్రియేట్ అయింది. తర్వాత వెల్త్ పోలరైజేషన్ అమ్మా, నేను మీకు చూపెడతాను. అంటే మీరు ఆశ్చర్యపోతారు, నేను చెప్పే నెంబర్స్ అన్ని కూడా ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ గవర్నమెంట్ పోర్టల్స్ ఓన్లీ. ఓకే, నేను ఒక గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందులో నాకు చాలా షాకింగ్ విషయం తెలిసింది ఏంటంటే 1% ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ దే హోల్డ్ 35% ఆఫ్ నేషనల్ వెల్త్. అంటే 1% పాపులేషన్ అంటే టాప్లో ఉన్న వాళ్ళు, ఆ వ్యక్తుల దగ్గర మన దేశానికి సంబంధించిన 35% వెల్త్ ఉంది. అర్థం చేసుకోండి అంటే ఎంత వెల్త్ పోలరైజేషన్. అంటే ధనవంతులు అవుతున్నారు, బీదోళ్ళు మరి బీదోళ్ళు అయిపోతున్నారు. ఈ రిచ్ పూర్ క్లాస్ డివైడ్ ఈజ్ రియలీ కాంప్లికేటింగ్ ద హోల్ థింగ్. హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మీకు తర్వాత చెప్తాను. తర్వాత మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ స్టిల్ వెరీ లో. మనది యాక్చువల్గా వీఆర్ నాట్, ఐ మీన్ $2,700 $2,800 పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది చాలా లో ఇన్కమ్ గ్రూప్స్ కంట్రీస్లో మనం ఉంటాం. ఇది కూడా మనకి చాలా ఎఫెక్ట్. తర్వాత ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు కెపెక్స్లోకి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకి ఎకానమీ మూవ్ అవుతుంది, మనకి లిక్విడ్ క్యాష్ మార్కెట్లో తిరుగుతుంటుంది. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సెటింగ్ అప్ ఫ్యాక్టరీస్ ఆర్ యూఆర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ డెవలపింగ్ లార్జ్ పోర్ట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ఇదేమవుతుంది, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. మన లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూస్తే గవర్నమెంట్ ఈస్ బిల్డింగ్ అప్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో డౌట్. ఓకే, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ వస్తేనే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెరిగితేనే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి. తర్వాత ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, యూఆర్ నాట్, ఐ మీన్ ఇయర్ అయితే నెట్ జీరో. ఇన్ఫాక్ట్ మనకి ఎంత వచ్చాయో ఎంత పోయాయి. సార్ అది మీకు ఫర్దర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ఆఫ్ కోర్స్ మనందరూ తెలుసు అన్స్టేబుల్ రూపీ వాల్యుయేషన్, రూపీ ఈజ్ ఫ్లక్చుయేటింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఈ కాకుండా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ కోవిడ్ ప్రాబ్లమ్, యుక్రెయిన్ రష్యా వార్, తర్వాత వెస్ట్ ఏషియా క్రైసిస్ అంటే ఇప్పుడు ఇరాన్తో వచ్చిన ప్రాబ్లమ్స్, ట్రంప్ మానియా, వీడు ట్రంప్ చేసిన టారిఫ్స్, టాంట్రమ్స్ అన్ని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ కాకుండా టెక్నాలజికల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు కన్వెన్షనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వీసెస్ నుంచి ద వరల్డ్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఏఐ, ద వరల్డ్ ఈస్ షిఫ్టింగ్ టువర్డ్స్ డేటా సెంటర్స్. సో ఇది ఈ ఎక్స్టర్నల్ ఇష్యూస్, ఈ ఎక్స్టర్నల్ ఇష్యూస్లో మనకి చాలా తక్కువ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఇండియా ఏం చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి మనం రెసిలియన్స్ బిల్డప్ చేసుకోవాలి, మనకి ఆ తట్టుకునే శక్తిని బిల్డప్ చేసుకోవాలి. దట్స్ అ సెపరేట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. యాక్చువల్గా వాట్ ఐ విల్ డూ ఇస్ జవేరియా, యాక్చువల్గా అసలు ఈ ఇష్యూస్ అన్ని కూడా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క పెద్ద సబ్జెక్ట్. ఓకే, what I will do is let us do series of podcasts on these issues, probably another 4-5 podcasts. I will detail you how each one of them. ఈ పాడ్కాస్ట్ లో మాత్రం let us only discuss about the unemployment issue and related problems ఎలా ఉంటుంది అని. ఓకే,
సో ఫస్ట్ సబ్జెక్ట్ అమ్మా, యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ రావాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే రావాలి. ఓకే, ఎందుకంటే మీకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 crores పెట్టి ఒక ఫ్యాక్టరీ పెట్టారంటే మీకు డైరెక్ట్గా 5000 జాబ్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా. ఇది నా ఎస్టిమేట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేట్. ఓకే, వాళ్ళు పాలసీ మేకర్స్ వాళ్ళు ప్లానింగ్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ కన్సిడర్ చేస్తారు. ఇండైరెక్ట్గా 15,000 ఎంప్లాయీస్ వస్తారు. ఓకే, అంటే టోటల్గా ఒక 1000 crores ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడన్నా దాదాపు 20,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు చూస్తే లాస్ట్ 20 years నుంచి యూ కెన్ సీ ద స్టాట్స్. యాక్చువల్లీ 2005లో 5 crores వర్కర్స్ ఉండేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఓకే, డైరెక్ట్ ఇది ఆల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా. ఓకే, అది మీరు చూస్తే ఈవెన్ 2025లో ఆఫ్టర్ 20 years కూడా మనం వీఆర్ జస్ట్ గోన్ అప్ టు 6 to 7 crores. కానీ ఈ లోపల మన పాపులేషన్ ఎంత పెరుగుతుంది. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావాల్సినంత ఎక్స్పాండ్ అవ్వలేదు. దానివల్ల ఏమైంది, మనకు కావాల్సిన జాబ్స్ క్రియేట్ చేయలేకపోయాం. ఓకే, సో ఇది యాక్చువల్గా ఐ డన్ బిట్ ఆఫ్ రీసెర్చ్ లాస్ట్ 4-5 days ఆన్ దిస్ అండ్ ఐ డెవలప్ దిస్ నెంబర్స్. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం డీటెయిల్గా స్టడీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, యావరేజ్న నేను ఇందాక చెప్పినట్టు 1000 crores-కి 20,000 జాబ్స్ వస్తాయి. ఓకే, మన ఇప్పుడు కరెంట్ ఎంప్లాయ్మెంట్ రేట్ అరౌండ్ 10% అనుకున్నాం. 10% అనుకుంటే అరౌండ్ 14.5 crores పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు వీళ్ళందరినీ ఓవర్ నైట్ వీళ్ళకి జాబ్స్ క్రియేట్ చేయాలి అని అంటే మనం 72 lakhs crores మనం ఇన్వెస్ట్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. ఓకే, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఇందాక చెప్పింది మీకు. అంతకుముందు స్లైడ్లో మీకు చెప్పాను కదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిందని. సో ఇట్లాంటి క్యాపిటల్ మనం జనరేట్ చేయగలిగాలి అంటే 72 crores మనం జనరేట్ చేయగలిగితే మనం ఇప్పుడున్న వీళ్ళందరికీ జాబ్స్ క్రియేట్ చేయగలుగుతాం, అన్ఎంప్లాయిడ్ అందరికీ. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ 1.2 million కొత్త క్యాండిడేట్స్ మళ్ళీ వర్క్ ఫోర్స్లోకి యాడ్ అవుతుంటారు. మన కాలేజీలోంచి యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తుంటారు కదా, అంటే 1.2 crores మళ్ళీ వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేయాలి కదా. వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మనం మళ్ళీ అడిషనల్గా 6 lakhs crores మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయగలగాలి. ఓకే, సో ఇది సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ విత్ అండర్స్టాండింగ్ ద ఫ్యూచరిస్టిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్న బ్యాక్లాగ్ క్లియర్ చేయాలంటే 72 lakhs క్లియర్ చేయాలి. కొత్త వాళ్ళకి మళ్ళీ చేయాలి అని అంటే మనం ఎవ్రీ ఇయర్ 6 lakhs మనం స్పెండ్ చేయగలగాలి. సో మరి గవర్నమెంట్స్ చేస్తున్నాయా, మనకి ఎలా వస్తున్నాయి, లెట్ us జస్ట్ స్టడీ దాట్. ఇది లాస్ట్ వాట్ యు కాల్ 2017 నుంచి 2025 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి స్పెండ్ చేసింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండ్ చేసింది ఎంత, అప్రాక్సిమేట్గా వాళ్ళు 6 lakhs crores దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు దే ఆర్ ఎట్ 8 lakhs crores ఆర్ 10 lakhs crores, క్లోజ్ టు 10 lakhs crores. అంటే ఏంటి, ఇంకా మనకి ఆల్మోస్ట్ 60 lakhs crores మనకి డెఫిషియన్సీ ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది వీళ్ళందరికీ జాబ్స్ క్రియేట్ చేయాలి అని అంటే. ఓకే, సో మిగతా కంట్రీస్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ట్రెండ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 rupees మన జీడిపి వస్తే అందులో 40, ఫర్ ఎగ్జాంపుల్ చైనా 42 rupees మళ్ళీ ఖర్చు పెడుతుంది ఈ ఇండస్ట్రీస్ మీద కానీ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద. యుఎస్ 22 rupees ఖర్చు పెడుతుంది. వియత్నాం మనకంటే చాలా చిన్న కంట్రీ, చాలా చిన్న ఎకానమీ, వాళ్ళు 33 rupees వాళ్ళు ఖర్చు పెడతారు. ఇండియా 30 rupees ఖర్చు పెడుతుంది. సో ఇది పెరగాలి. జనరల్గా ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అడ్వైజ్ ఏంటంటే ఇట్ షుడ్ బి అరౌండ్ 40% కనుక మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మన జీడిపిలో ఖర్చు పెట్టగలిగితే we can provide manufacture facilities, we can provide employment, we can provide infrastructure, we can provide future productivity challenges అనమాట. సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ దాన్ని పెంచగలిగితే అంత స్ట్రాంగ్ ఎకానమీ మనకు బిల్డప్ అవుతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే వీఆర్ ప్రాబ్లీ బిలో ద గ్లోబల్ స్టాండర్డ్స్, అందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ బాగా అక్యుములేట్ అవుతున్నాయి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రైమరీలీ మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్, ఇందా నేను చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ హైవేస్ చేసినా, ఎయిర్పోర్ట్స్ కట్టినా, రైల్వేస్ డెవలప్ చేసినా, పోర్ట్స్ కట్టినా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కూడా అది గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. అది అప్రాక్సిమేట్గా మీరు చూస్తే కనుక లాస్ట్ 2-3 yearsలో చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది.
కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది అంటే ఇట్ హెస్ గాన్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోస్ట్లీ రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళింది. దీనివల్ల ఇప్పుడు రోడ్ చేయటం వల్ల కన్స్ట్రక్షన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కానీ రెగ్యులర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఓకే, సో అందుకని ఇది పెద్దగా గవర్నమెంట్ చేసిన ఎక్స్పెండిచర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడట్లేదు. అయితే ప్రైవేట్ కార్పొరేట్స్ primarily they spend in manufacturing, setting up factories, setting up manufacturing facilities and ఇట్లాంటి వాటికి. ఓకే, ఇప్పుడు సర్వీస్ సెక్టర్ కూడా డెవలప్ అయింది, కానీ సర్వీస్ సెక్టర్ కంటే కూడా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్లో పెడతారు వాళ్ళు. ఇది సిగ్నిఫికెంట్గా పెరగాలి. ఇది మీరు చూస్తే 2014 నుంచి ఆల్మోస్ట్ 2025-26 వరకు కూడా ఇస్ ఆల్మోస్ట్ సేమ్ స్టాండర్డ్లో ఉంది. అప్పుడు 13-14% ఉండేది, ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే 10-11%కి వచ్చింది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే తగ్గిపోయింది. ఓకే, అయితే ఎప్పుడు కూడా మనం రిలయబుల్గా ఉంది హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్. హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు, నేను, సునీల్ గారు, మనం ఇల్లు కొంటాం, కార్లు కొంటాం, మనం క్యాపిటల్ గూడ్స్ కొంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనమాట, మన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ స్టాక్ మార్కెట్ ఎంతో కొంత స్టేబుల్గా ఉంది ఇండియాలో అంటే ఈ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్లే. ఓకే, దే ఆర్ ద యాక్చువల్ ఇంజిన్స్ ఆఫ్ దే ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ ద ఇంజిన్ టు డ్రైవ్ అవర్ ఎకానమీ. సో అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే, నేను మనం అనుకున్నట్టు 30%, 40% మనకి జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ రావాలి అని అంటే ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తేనే మనకి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్కిల్స్ డెవలప్మెంట్, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ థింగ్స్ యాక్చువల్గా. సో ఎఫ్డిఐని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లో కన్వర్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ వాటిని ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలగాలి. దెన్ దట్స్ వాట్ క్రియేట్స్ ద ఎంప్లాయ్మెంట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూడండి. చైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ఎఫ్డిఐని దే నైస్లీ పుట్ ఇట్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. యాక్చువల్గా వాళ్ళు హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ నుంచి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకోసిస్టమ్కి వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళు లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు. వియత్నాం ఇస్ అనదర్ గ్రేట్ ఎగ్జాంపుల్. వియత్నాం అయితే యాక్చువల్గా వాళ్ళ ఓన్ కన్జంప్షన్ ఏమీ ఉండదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఆల్మోస్ట్ 70% ఆఫ్ ప్రొడక్ట్స్ దే ఎక్స్పోర్ట్ టు అవుట్ సైడ్ వరల్డ్. తర్వాత ఆఫ్ కోర్స్ ఇండియా మోస్ట్లీ మనం సర్వీస్ సెక్టర్లోకి వెళ్ళిపోయాం. సర్వీస్ సెక్టర్లో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. బట్ సర్వీస్ సెక్టర్లో ఏంటంటే లిమిటెడ్ జాబ్ స్కోప్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా సెలెక్టెడ్గా ఉంటుంది అది. బట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ మనం కన్వర్ట్ చేయగలిగితేనే వీ కెన్ క్రియేట్ లార్జ్ ఎంప్లాయ్మెంట్ టు మీట్ అవర్ రిక్వైర్మెంట్స్. ఒకసారి చూద్దాం మనకి ఇందాక మీరు అడిగారు కదా ఎఫ్డిఐ మనకి ఎందుకు రావట్లేదని. ఓకే, దేర్ ఆర్ 2-3 రీజన్స్ అమ్మా. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ ఇన్వెస్టర్ ఒక $1 మన ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. ఓకే, ఒక 5-year ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో. ఓకే, జనరలీ హీ విల్ గెట్ $2-3 ఆఫ్టర్ 5 years. ఓకే, జనరల్గా. ఓకే, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద వేరియస్ సర్వీస్. యాక్చువల్గా నేను ఐ ఎక్స్ట్రాక్టెడ్ సమ్ ఆఫ్ దిస్ నెంబర్స్ ఫ్రమ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదే చైనాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 5 years తర్వాత $1కి $4-8 వస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ వాల్యూ అడిషన్ చాలా ఉంటుంది. థర్డ్, వియత్నాం. యాక్చువల్గా మనం నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే వియత్నాం రీసెంట్గా ఎమర్జ్ అయిన ఎకానమీ, బట్ దే ఆర్ అవుట్ పేసింగ్ ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అనమాట. ఇండియాతో కంపేర్ చేస్తే వాళ్ళు అక్కడ ఒక $1 ఇన్వెస్ట్ చేస్తే ఎవరన్నా దే కెన్ టేక్ $3-6 అండి. యుఎస్లో $3-7, మెక్సికో $3-5. సో ఈ చార్ట్లో చూస్తే మన ఇండియాలో ఎఫ్డిఐ రిటర్న్స్ చాలా అంటే తక్కువ ఉన్నాయి. దే ఆర్ నాట్ కాంపిటేటివ్. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు దే కన్సిడర్ దిస్ యాక్చువల్లీ. సో ఇచ్చినప్పుడు వాళ్ళకి వియత్నాంలో చేయాలా, మెక్సికోలో చేయాలా, ఇండియాలో చేయాలంటే డెఫినెట్ దే విల్ గో టు వియత్నాం, అంతే కదా. సో ఈ కాంపిటేటివ్నెస్ మనం బిల్డప్ చేయగలగాలి. సో ఈ కాంపిటేటివ్నెస్ ఎందుకు రావట్లేదు అని అంటే దేర్ ఆర్ ఛాలెంజెస్. ఒకటేంటి, మన ట్యాక్స్ స్ట్రక్చర్స్ మనకి యాక్చువల్గా హెవీ, మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంది. మనం ఒక $1 ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ $1 మీద మనం $2 సంపాదిస్తే ఏ ఫారిన్ కంపెనీ దే హ్యావ్ టు పే ఐ థింక్ అరౌండ్ 20% ఎంతో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది.
సో ఇలా ట్యాక్స్ స్ట్రక్చర్ మనకి చాలా కాంప్లికేటెడ్గా ఉంది. తర్వాత మనం చేసే బిజినెస్లు ఇండియాలో ట్రాన్స్పరెన్సీ ఉండదు, మన అందరికి తెలుసు అది. అంటే వీ హ్యావ్ రెగ్యులేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఈ ఎథికల్ బిజినెస్ ప్రాక్టీస్ అంటారు, అంటే ఈ కరప్షన్స్ కానీ, తర్వాత ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది ఆ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మన లీగల్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం వోడాఫోన్ కేసు. ఓకే, ఈ వోడాఫోన్ కేసు తర్వాత ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫారిన్ కంపెనీస్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది యాక్చువల్గా. ఎందుకంటే ఒక్క కేసు ఓవర్ నైట్ ఇట్ కెన్ చేంజ్ ద యునో వాట్ యూ కాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ అనమాట. యూ కెన్ త్రో ద కంపెనీ టు డాగ్స్. సో అట్లాంటి ఈ లీగల్ ప్రాసెస్ కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అందుకని మెనీ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ దాట్. తర్వాత వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్, ఇందాక మీకు చెప్పినట్టు అది ఇట్స్ లో ప్రొడక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. తర్వాత అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దే ఆర్ నాట్ వెరీ గుడ్. తర్వాత వర్కర్స్ స్కిల్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ అదర్ వర్కర్స్. ఐ విల్ షో యూ లేటర్. తర్వాత అన్స్టేబుల్ కరెన్సీ, మన ఇండియన్ కరెన్సీ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది, హైలీ ఇట్స్ ఫ్లక్చువేటింగ్. అందువల్ల చాలామంది కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిస్టర్బ్ అయినాయి. మన ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, ఇందాక మీకు ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పాను, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద లో ప్రొడక్టివ్ అగ్రికల్చర్. 43% ఆఫ్ అవర్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. కానీ మీరు చూడండి, ఇది పర్ ఏకర్ పర్ పర్సన్ హౌ మచ్ ఈల్డ్, అంటే ఎంత ప్రొడక్టివిటీ ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ తీసుకుంటే $70,000 to $100,000 ఇయర్ ఒక వర్కర్కి, అంటే దే జనరేట్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ అనమాట, ఇన్కమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో $80,000 to $120,000, చైనా $8,000 to $15,000, బ్రెజిల్ $15,000 to $25,000. ఇన్ఫాక్ట్ చైనా, బ్రెజిల్ వీళ్ళందరూ మన బ్రిక్స్లో మెంబర్స్. ఓకే, వియత్నాం $4,000 to $8,000, ఇండియా $1,500 to $2,500, బంగ్లాదేశ్ $1,500 to $3,000, పాకిస్తాన్ $2,000 to $4,000. ఇంట్రెస్టింగ్ గా మీరు అడగవచ్చు, పాకిస్తాన్ ఏంటి ఎక్కువ ఉంది అని, మనకంటే ఎక్కువ ఉంది అని. అదే సార్, నాకు దేర్ ఐఎమ్ సీయింగ్ దట్ చార్ట్. yes sir. నేను రీజన్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంటుంది దీనికి. మన ఇండియాలో అగ్రికల్చర్ లో బై అండ్ లార్జ్ మనం బాగా చేసేది ఏంటమ్మా, వరి, ప్యాడీ, వీట్, గోధుమలు. ఓకే, ఈ రెండే ఎక్కువ మనం చేసేది. ఓకే, ఈవెన్ ఎడిబుల్ ఆయిల్స్ కూడా మన ఆల్మోస్ట్ మన 60 to 70% మన ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. పామలిన్ కానీ, మిగతా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివి. సో మనం తర్వాత వీ డోంట్ ఎక్స్పోర్ట్ ఎనీథింగ్, అంటే చాలా తక్కువ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసేది చాలా తక్కువ. ఇంట్రెస్టింగ్లీ పాకిస్తాన్ ఏంటంటే దే కల్టివేటెడ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్, ఎస్పెషలీ షుగర్ కేన్, కాటన్. ఓకే, దే డూ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ కాటన్. సో మన ఇండియా, అందుకనే మన ఫార్మింగ్ స్ట్రక్చర్ కూడా మారాలి. మనం కన్వెన్షనల్ ప్యాడీ, వీట్ దగ్గర నుంచి మనం వీ హావ్ టు గోయింగ్ టు ఆయిల్స్, వీ హావ్ టు గోయింగ్ టు యునో అదర్ ఎక్స్పోర్టబుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అందుకనే ఈ కాటన్, షుగర్ ఎక్స్పోర్ట్స్ వల్ల పాకిస్తాన్ పర్ ఏకర్ ఆర్ పర్ పర్సన్ ఇన్కమ్ ఇట్ హెస్ రియలీ గ్రోన్ బియాండ్ ఇండియా యాక్చువల్లీ. ఓకే, సో బంగ్లాదేశ్ కూడా అదే ఇష్యూ. బంగ్లాదేశ్ ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ కాటన్ ప్రొడక్షన్. ఆ కాటన్ ప్రొడక్షన్ ఇట్ ఈస్ ఆన్ గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. అందుకని వాళ్ళు చాలా కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో మన ఏంటంటే, అన్లెస్ వి ఇంప్రూవ్ దిస్ ప్రొడక్టివిటీ, సో మన ఇందులో మనం వాట్ యు కాల్ రెండు పద్ధతులు, ఒకటి మన ప్రొడక్టివిటీని పెంచాలి, లేదా మన లేబర్ ఫోర్స్ తగ్గాలి. ఇందులో మళ్ళీ లేబర్ ఫోర్స్ ఇందులో తగ్గిస్తే ఏమవుతుంది, మన ఎకానమీ సఫర్ అవుతుంది, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే ఏమవుతుంది, మన లార్జ్ చంక్ ఆఫ్ మన పొటెన్షియల్ ప్రొడక్టివ్ మన యూత్ ఈ అగ్రికల్చర్ సెక్టర్లో సెటిల్ అయిపోయి, అండ్ దే ఆర్ అనేబుల్ టు గ్రో, దే ఆర్ అనేబుల్ టు గివ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూ. గవర్నమెంట్ హ్యాస్ టు రియలీ థింక్ ఆన్ దిస్ యాక్చువల్లీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తీసుకుంటే సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక యుఎస్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఎవరైనా పనిచేస్తున్నారు అంటే, వాళ్ళు ఒక పర్సన్ $180,000 నుంచి $250,000 వరకు ఈల్డ్ ఉంటుంది ఒక ఇయర్లీ. జర్మనీలో 140 to 200,000, చైనాలో 35 to 55,000, సౌత్ కొరియాలో, దిస్ ఇస్ అన్ అమేజింగ్ స్టోరీ యాక్చువల్. సౌత్ కొరియా మన ఈసారి ఎప్పుడైనా డీటెయిల్గా సౌత్ కొరియా మీద చేద్దాము, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ క్లాసిక్ కేస్.
$90,000 to $140,000. Whereas in India, it is $15,000 to $25,000. Sorry, Vietnam. India, $10,000 to $15,000. సో దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది, మన వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కూడా దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ రిటర్న్స్ ఆన్ దేర్ ప్రొడక్షన్ అనమాట. రీజన్ ఏంటంటే మనం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చెయ్యం. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు స్టీల్ ప్రొడక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్కో అని వాళ్ళది కంపెనీ ఉంది. ఇట్స్ అ గ్లోబల్ కంపెనీ. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళు చూస్తే పోస్కో ప్లాంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటాయి. కానీ ఆ స్టీల్ వాల్యూడెడ్ స్టీల్ ఉంటుంది, అంటే స్పెషలైజ్డ్ స్టీల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ టన్ స్టీల్ ఒక 70,000 రూపీస్ 80,000 రూపీస్ ఉంటాయి మామూలు స్టీల్. వాళ్ళు చేసే వాల్యూడెడ్ స్టీల్ అంటే దాంట్లో వాళ్ళు స్పెషలైజ్డ్ వాట్ యు కాల్ ద అలాయ్స్ కానీ ఇట్లాంటివి చేస్తే అది వాళ్ళు 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముతారు ఆ స్టీల్. సో ఆ వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ మనం ఇండియాలో తయారు చేయలేకపోతున్నాం. దిస్ ఇస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. సో ఇక్కడ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. సో ఇందాక చెప్పాను కదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని. ఓకే, చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మీకు కనపడుతుంది. 10% ఆఫ్ పీపుల్ ఆర్ హోల్డింగ్ 65% ఆఫ్ నేషనల్ వెల్త్. కెన్ యూ బిలీవ్? దిస్ కెన్ బి పర్సన్స్ ఆర్ దిస్ కెన్ బి కంపెనీస్. ఓకే, పెద్ద తమాషా ఏంటంటే ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళు ఇండియాలో ఇది ఈ 10% పీపుల్ ద ఎర్నింగ్ లాట్స్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెల్త్. ఇప్పుడు వీళ్ళు ఏమైంది, లాస్ట్ 5 years నుంచి దే స్టార్టెడ్ మూవింగ్ అవుట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా అని ఉంది. సన్ ఫార్మా యుఎస్ లో ఒక కంపెనీని ఎక్వైర్ చేసింది $12 billion పెట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అడానీ ఉంది, అడానీ గ్రూప్ ఉంది. అడానీ గ్రూప్ దే కమిటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ $100 billion ఇన్వెస్ట్మెంట్స్. గ్రేట్. సో కంటిన్యూషన్ అది. ఓకే, సి నౌ వి హావ్ కమ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటంటే ఇది చూడండి ఈ పర్టికులర్ స్లైడ్, హౌ మచ్ ఆర్ వి ఇంపోర్టింగ్. ఓకే, మనం అప్రాక్సిమేట్ గా మన ఇంపోర్ట్స్ ఐ థింక్ దే ఆర్ క్లోజ్ టు నౌ $700 billion ఎంతో ఉంది. అందులో మనం ఆయిల్ అండ్ ఎనర్జీ ఆల్మోస్ట్ 30%, 25 to 30% ఉంటుంది. తర్వాత గోల్డ్ జ్యువెలరీ ఉంది, ఓకే, అనదర్ 11 to 14%. ఓకే, టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఒక 10% ఉంటుంది. మిషనరీ 10%, కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అరౌండ్ 7%, ఎడిబుల్ ఆయిల్స్ 3 to 5% వేర్ ఇంపోర్టింగ్. యాక్చువల్గా ఇది మన ఇండియాలో మన ఇండియన్ స్టాండర్డ్స్ మన అగ్రికల్చర్ కనుక మనం దీన్ని ఇన్కార్పొరేట్ చేయగలిగితే ఇట్స్ వీ కెన్ డూ వండర్స్. యాక్చువల్గా నేను అది కూడా చెప్తాను మీకు. తర్వాత మెటల్స్, టెక్స్టైల్స్ ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ చూస్తే ఇందులో కొన్ని మనం ఆబ్వియస్ గా మనం చేయలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ మనకి రిసోర్సెస్ చాలా తక్కువ, మనం డెఫినెట్ గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ మన దగ్గర రిజర్వ్స్ చాలా తక్కువ, గోల్డ్, జెమ్స్ ఇట్లాంటివన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ మిగతా ఐటమ్స్ మనం ఎందుకు చేసుకోలేము మన దగ్గర అనేది నాకు ఇప్పటికీ డౌట్ అనమాట. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ బిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దాట్. సో మనకి చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఇంతవరకు మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. ఫర్దర్ దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అంటే డెఫినెట్గా దెర్ ఆర్ సొల్యూషన్స్. ఓకే, ఒక సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ మనం $490 billion మనం నాన్ పెట్రోలియం, నాన్ జెమ్స్ ఇంపోర్ట్స్ ఏదైతే చేసుకుంటున్నామో అందులో మనం 50% మన ఇండియాలో ప్రొడ్యూస్ చేయగలిగితే ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. మనకి మనం వీ కెన్ డూ అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ మనం సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ క్రియేట్ చేసి మన ఓన్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి మన ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఇవ్వచ్చు. ఇట్స్ అ వెరీ లార్జ్ ఆపర్చునిటీ. సో ఈ $500 billion ఇంపోర్ట్స్ కనుక ఇందులో మనం కొంత పోర్షన్ అయినా మనం ఇండిజినస్ గా డెవలప్ చేయగలిగితే ఇట్స్ అ వెరీ లార్జ్ ఆపర్చునిటీ. మరి గవర్నమెంట్ ఎందుకునో ఈ డైరెక్షన్ లో ఆలోచించట్లేదు. ఐ థింక్ ఇట్స్ అ సీరియస్ టైమ్ నౌ వి హావ్ టు థింక్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రూపీ యాక్చువల్ గా మనకి తెలుసు, 2014లో 55 రూపాయలు ఉండేది ఒక $1కి. ఇప్పుడు రీసెంట్ గా 3 days బ్యాక్ ఇట్ వాస్ టచింగ్ 95.74. ఓకే, ఇట్ వాజ్ అ ఫ్రీ ఫాల్ ఫర్ రూపీ. సరే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నేను ఆ రీజన్స్ లో పోలేదు. కానీ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ ఆలోచించట్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రూపీని ఫర్ ఎగ్జాంపుల్ మన ఫారిన్ ఎక్స్చేంజ్ తో మనం ఇష్టం వచ్చి ట్రావెల్ చేస్తుంటారు. నేను పర్సనల్ గా చూసానమ్మా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ మాల్ అని ఒకటి ఉంటుంది.
ఆ దుబాయ్ Hmm. మాల్కి వెళ్తే అన్ని వడి కాల్ యూరోపియన్ బ్రాండ్స్, తర్వాత యూరోపియన్ ప్రొడక్ట్స్ సేల్లో ఉంటాయి. ఓకే, Hmm. అక్కడ ఏంటి ఒక్కొక్క ప్రోడక్ట్ మనం ఏది పట్టుకున్నా కూడా $5,000, $10,000, $20,000 ఆ రేంజ్ లో ఉంటాయి. అక్కడ నేను చూసాను చాలా మంది ఇండియన్స్ విచ్చలవిడిగా షాపింగ్ చేయటం. ఓకే. ఆహా. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో డబ్బులు సంపాదించుకుంటారు, ఈ డబ్బులు తీసుకొని పోయి దుబాయ్, సింగపూర్, తర్వాత హాంకాంగ్ లేదా ప్యారిస్, లండన్ ఇట్లాంటి సిటీస్ లో దే స్పెండ్ ఆన్ ఫ్యాషన్స్, దే స్పెండ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్చువల్గా లండన్ లో అంటే లండన్ సార్ అది క్వాలిటీ బ్రాండ్ కోసం అంటారా, లేకపోతే జస్ట్ ఫర్ క్రేజ్ అంటారా? ఏదన్నా కానీ అమ్మా, ఏదన్నా కానీ కానీ అది నేషనల్ ఇంట్రెస్ట్ లో కరెక్ట్ కాదు. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్ లో పికడిలీ స్ట్రీట్ అని ఉంటుంది. Hmm. ఓకే, పికడిలీ స్ట్రీట్ బేసిక్ ఏంటంటే హై ఫ్యాషన్ స్ట్రీట్. అది అందులో అన్ని చాలా హై ఫ్యాషన్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఓకే, ఒక నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని పోయాను. Hmm. ఈ వాజ్ విజిటింగ్ మీ ఫ్రమ్ ఇండియా. సో వచ్చారు కాబట్టి ఆయన లండన్ చూస్తుంటే తీసుకొని పోయాను. ఆయనకి అక్కడ ఒక వాచ్ నచ్చింది. Hmm. ఇన్స్టెంట్ గా ఆయన £5,000 పెట్టి వాచ్ కొన్నాడు. ఇన్స్టెంట్ గా, అది ఇంపల్సివ్. Okay. నేను అడిగాను, బాబు ఇది అవసరమా నీకు £5,000 అంటే దగ్గర దగ్గర అప్పుడే అరౌండ్ 4.5 lakhs 5 lakhs ఉండింది. అంత అవసరమా అంటే పర్వాలేదండి. అంటే నేనేంటంటే ఈ లాస్ట్ 10 years నుంచి విచ్చలవిడిగా మనం ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టి మనం ట్రావెల్స్ చేయటం, ప్రొడక్ట్స్ చేయటం, కొనటం, ఫ్యాషన్స్ మీద ఖర్చు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నాం. ఆయన బెటర్ మోడీ గారు చెప్పింది అదే, వీ షుడ్ స్టాప్ ఆల్ దిస్ అని. యాక్చువల్గా గవర్నమెంట్ ఇంతకు ముందు ఎలా ఉండేది అంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2002లో 2003లోనో నేను యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి MIT స్లోన్లో నేను ఐ థింక్ $10,000 నేను ఫీజు పంపించాను అక్కడికి. ఫీజు పంపిస్తే బ్యాంక్ వాళ్ళు నన్ను ½ డజన్ క్వశ్చన్స్ అడిగి A1 డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆ A1 డిక్లరేషన్ ఫామ్ నేను సైన్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత, వాళ్ళు RBI దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చిన తర్వాత $10,000 ట్రాన్స్ఫర్ చేశారు కాలేజ్కి. ఓకే, అంత రెస్ట్రిక్టెడ్గా ఉండేది ఇంతకుముందు డాలర్స్ స్పెండింగ్ చేయాలి అని అంటే. ఇప్పుడు ఏమైంది, మనం ఎనీబడి కెన్ సెండ్ మనీ జస్ట్ లైక్ దట్. దే కెన్ స్పెండ్. నా దగ్గర ఒక కార్డు ఉందంటే, ఫారెన్ ఐ మీన్ ఇంటర్నేషనల్ కార్డు, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ, ఐ కెన్ స్వైప్ దట్ కార్డ్ ఎనీవేర్. అంతేనండి. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని. ఈ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ లో ఏంటంటే $250,000 అంటే 2,50,000 దాకా ఎవరైనా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ లో మనం ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు, ఎవరు అడగరు. సో ఈ స్కీమ్ ని వీళ్ళు రివైజ్ చేయాలి. రివైజ్ చేసి దీన్ని ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు కర్బ్ ఇట్. యాక్చువల్లీ దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. చేస్తేనే కానీ మనకి ఈ విచ్చలవిడిగా మనం ఖర్చు పెట్టడం తగ్గదు. ఓకే, అవసరం ఉంటే ఖర్చు పెడితే అది వేరే విషయం. కానీ ఓన్లీ ఫ్యాషన్ కి, తర్వాత ట్రావెల్ కి, లేదా అక్కడ నైట్ క్లబ్ లో స్పెండ్ చేయడానికి hundreds of thousands of dollars ఖర్చు పెడితే ఇట్స్ నాట్ రైట్. సో దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ LRS అంటారు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. దీన్ని $250,000 నుంచి దాన్ని తగ్గించి దే హ్యావ్ టు రివ్యూ ద ఎంటైర్ దట్ పర్టికులర్ స్కీమ్ అండ్ రీవర్క్ ఆన్ దట్. రెండోది, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గియాలి. ఇప్పుడు చూడమ్మా, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వి యూజ్ ఓన్లీ ఫారెన్ ప్రొడక్ట్స్. మనం కాల్గేట్ ఇట్లాంటి వాటి దగ్గర నుంచి మనం నైట్ మనం ఐప్యాడ్లో మనం ఆడుకునే గేమ్స్ వరకు అన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ లింక్ అయి ఉంటాయి. అవును సార్. సో ఈ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ని రెగ్యులేట్ చేయాలి RBI. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న మన 60% ఆయిల్ ట్రాన్సాక్షన్స్ దే ఆర్ ఇన్ డాలర్ టర్మ్స్, డాలర్ డినామినేషన్స్ లో ఉన్నాయి. దాన్ని నాన్ డాలర్ లో కన్వర్ట్ చేయాలి. నాన్ డాలర్ లో కన్వర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ ఆయిల్ వీ డోంట్ పే ఇన్ డాలర్స్, ఎదర్ పే ఇన్ రూబుల్స్ ఆర్ వి పే ఇన్ రూపీస్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వి బై సమ్ ఆయిల్స్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ వెనిజులాలో వీ డోంట్ యూజ్ డాలర్స్. ఇప్పుడంటే US వచ్చిన తర్వాత, US ఆక్యుపై చేసిన తర్వాత డిఫరెంట్ స్టోరీ. సో ఇట్లాంటి సినారియోలో నాకు మొన్న ఒక షాకింగ్ న్యూస్ ఏమి చూసానంటే, అమెరికన్ ట్రేడ్ సెక్రటరీ వెన్ హి వాజ్ ఇన్ ఇండియా ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది, $500 బిలియన్ ప్రొడక్ట్స్ అమెరికా నుంచి కొంటామని ప్రతి సంవత్సరం. అంటే ఏంటి, మన ఎకానమీని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? ఒకవైపు నుంచి ఏమో మన దగ్గర డాలర్స్ లేవు, మనం ఫారెన్ ఎక్స్చేంజ్ క్రాష్ అవుతుంది అంటుంటే, ఇంకో వైపు నుంచి ఏమో అమెరికన్ ప్రొడక్ట్స్ కొంటా అని చెప్తున్నాం మనం.
సో ఇట్లాంటి ఇష్యూస్ దే హ్యావ్ టు డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకనో ఈ గవర్నమెంట్కి లేదా గవర్నమెంట్లో ఉన్న పాలసీ మేకర్స్కి ఈ రూపీని ప్రొటెక్ట్ చేసే ఐడియా ఉన్నట్లేదు. ఇఫ్ దే డోంట్ డూ దాట్, మనం మొన్న శ్రీలంకలో ఎలా జరిగిందో లేదా మన బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో అలాగే మనకు కూడా అవుతుంది. సో దే హ్యావ్ టు రియలీ థింక్ ఇట్ సీరియస్లీ. ఇంకొకటి చూడండి, ఇది Sir. ఎక్స్టర్నల్ డెట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇండియాకి మీరు చూడండి, మన ఎక్స్టర్నల్ డెట్ అంటే బయట నుంచి మనం తీసుకొచ్చిన అప్పులు అనమాట. అదే. ఓకే, ఎంత $749 బిలియన్ అండి. Wow. ఇప్పుడు మనం తీసుకున్న అప్పులు, దాని మీద మనం ప్రతి సంవత్సరం ఈ లోన్స్కి రీపేమెంట్కి $45 బిలియన్ కడుతున్నాం. ఓకే, దీంట్లో ఈ $45 బిలియన్ లో ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ $25 బిలియన్ కడుతున్నాం. ఓకే, సో మీరు చూడండి లాస్ట్ 2 years 3 yearsలో ఎంత మనకి అప్పులు పెరిగాయో. వల్ల ఏమవుతుంది, డెఫినెట్ గా దీని మీద మన ఎకానమీ మీద మన ప్రెషర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని వాళ్ళు రీస్ట్రక్చర్ చేయాలి ఈ లోన్స్ అన్నింటినీ. యాక్చువల్గా ఇప్పుడు యావరేజ్ నా వీఆర్ పేయింగ్ అరౌండ్ 3 to 4% ఇంట్రెస్ట్ యావరేజ్ నా. కానీ ఈ ఇంకా మన రీస్ట్రక్చర్ చేస్తే, ఇంకా సాఫ్ట్ అగ్రిమెంట్స్ చేస్తే మనకి 2%, 1.5% కూడా ఈ లోన్స్ దొరుకుతాయి. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి మన కిట్టీలోకి డాలర్స్ రావాలి. డాలర్స్కి డిమాండ్, మన రూపీకి డిమాండ్ పెరగాలి. రూపీకి డిమాండ్ పెరగాలి అని అంటే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్, రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఫ్లోట్ చేయాలి మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో, లగ్జంబర్గ్లో కానీ, హాంకాంగ్లో కానీ, లేదంటే కెనడాలో కానీ, ఇట్లాంటి మార్కెట్స్లో, లండన్లో కానీ వీళ్ళు రూపీ డినామినేటెడ్ బాండ్స్ కనుక క్రియేట్ చేస్తే ఇమ్మీడియట్గా రూపీస్ డిమాండ్ పెరుగుతుంది. రూపీస్కి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అది ఏమవుతుంది, మనకి 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో మనకి రూపీ స్టేబుల్ అవుతుంది, రెండోది మనకి బాండ్స్ మనకి చాలా తక్కువ రేటుకి మనకి బయట లోన్స్ దొరుకుతాయి. అంటే ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ బాండ్స్తో మనం చాలా వరకు అప్పు తీర్చవచ్చు. యూ కెన్ రీస్కెడ్యూల్. అంటే ఈ బాండ్ ఏంటంటే ఒక బాండ్ 20 years వరకు ఉంటుంది మనకి మీద. ఈ అప్పు కనుక మనం అట్లీస్ట్ ఒక 20% మనం తగ్గగలిగితే మనకు ఆల్మోస్ట్ $2 to 3 బిలియన్ ఎవ్రీ ఇయర్ మనం సేవ్ చేయగలుగుతాం ఇంట్రెస్ట్ రూపంలో. సో ఇది గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించాలి. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ మనం డెవలప్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను చైనాలో గ్యాంగ్జో అనే సిటీకి వెళ్ళాను నేను. ఓకే, ఆ సిటీ ప్రాబ్లీ ఇట్ మైట్ బి హాఫ్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, దాంట్లో ఒక 1/3 దెర్ ఈస్ వన్ ఇండస్ట్రియల్ క్లస్టర్. దాని పేరు ఏంటంటే గ్యాంగ్జో లైటింగ్ సిటీ. గ్యాంగ్జో లైటింగ్ సిటీలో దే మేక్ ఓన్లీ లైట్స్. అంటే మీరు 1/3 ఆఫ్ హైదరాబాద్ సిటీలో దే మేక్ ఓన్లీ లైట్స్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్, రకరకాలు అనమాట. ఏంటి, ఒక్కొక్క ఫ్యాక్టరీకి వెళ్తే వాడు ఒకే రకమైన లైట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ లైట్స్ వాడు తయారు చేస్తాడు. అండ్ అక్కడ ఒక ఎక్స్పో సెంటర్ ఉంటుంది. మనం ఆ ఎక్స్పో సెంటర్కి వెళ్ళి మనం అక్కడ కౌంటర్లో అన్ని డిస్ప్లే ఉంటాయి. మనకు ఎట్లాంటి లైట్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వాడు మ్యానుఫ్యాక్చరర్ వచ్చి మనతో కూర్చొని మనకి ఎన్ని క్వాంటిటీ ఎంత కావాలి, ఎలా కావాలి, రేట్ అని మిగతా కమర్షియల్ టర్మ్స్ మాట్లాడుకుంటారు వాళ్ళు. అట్లాంటి సిటీస్ చైనాలో నాకు తెలిసి రకరకాల ప్రోడక్ట్స్కి కొన్ని వందల సిటీస్ ఉన్నాయి. ఇంకొకటి హొస్లు అని ఒక చెంగ్డు దగ్గర ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీ దే మేక్ ఓన్లీ గ్లాస్వేర్. మన ఇంట్లో వాడుకుంటాం కదా గ్లాస్వేర్, కట్లరీ. దే మేక్ ఓన్లీ కట్లరీ. ఆ సిటీ మొత్తం కట్లరీ తయారు చేస్తారు. వాటిని దే ఆర్ ద కైండ్ ఆఫ్ లార్జ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. అట్లాంటి క్లస్టర్స్ ఇండియాలో డెవలప్ చేయగలగాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒకటేమో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రెండోది ఒక్కొక్క క్లస్టర్ డెవలప్ అయిందంటే దాంట్లో కొన్ని వేల ఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యుఎస్లో ఎంఐసిస్ అంటారు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మిలిటరీ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మొత్తం అయ్యే ప్రొడక్ట్స్ తయారవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సియాటల్ దగ్గర బోయింగ్ క్లస్టర్ చూశాను. ఆ బోయింగ్ సంబంధించిన సబ్ మ్యానుఫ్యాక్చరర్స్, తర్వాత కాంపనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, వెరీ పీపుల్ అనమాట. దానికి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వందల యూనిట్స్ ఉన్నాయి ఆ క్లస్టర్లో. అట్లాంటి క్లస్టర్స్ మనం డెవలప్ చేయగలగాలి. అన్ఫార్చునేట్గా ఒక టైంలో మొదలైంది అది ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అని. బట్ లాస్ట్ 10 years నుంచి ఇది జరగట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది.
సో ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే ఈ వీళ్ళని వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ మా ప్లేస్ లో ఇండస్ట్రియల్ క్లస్టర్ పెట్టండి అంటే పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వాలి. మనం ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. కొన్ని స్టేట్స్ లో మనం కనుక కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మన ఇండస్ట్రీస్ పెడితే అక్కడ 10 years 15 years ట్యాక్స్ హాలిడే ఇచ్చేవాళ్ళు. తర్వాత ఫ్రీ వాటర్, ఫ్రీ ల్యాండ్, ఫ్రీ పవర్ ఇచ్చేవాళ్ళు. కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే క్యాపిటల్ సబ్సిడీస్ ఉండేవి. సార్ అంటే 10 కోట్లు ఖర్చు పెడితే 10 కోట్ల మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అట్లాంటి బెనిఫిట్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసి మనం గవర్నమెంట్ కనుక సీరియస్ గా తీసుకొని ఉంటే ఇండియా హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్ టు ఎమర్జ్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. యాక్చువల్గా దీనివల్ల ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈస్ కి బిజినెస్ ఉంటుంది. రెండోది చాలా మంది యూత్ కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది ఈస్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఫార్మర్స్ ని ఇట్స్ నెగ్లెక్టెడ్ సెక్టర్ అమ్మా కంప్లీట్ గా. ఎస్ సార్. ఓకే, సార్ ట్రైనింగ్స్ ఇవ్వచ్చు కదా సార్ ఫార్మర్స్ కి, ఎస్పెషల్లీ ట్రైన్ ఎగ్జాక్ట్లీ చేసి. యా, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సచ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళకు ఒక రితం అనేది మెయింటైన్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు ఏమైందంటే స్వామినాథన్ రిపోర్ట్ అని పాప ఆయన డాక్టర్ స్వామినాథన్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్. ఆయన అగ్రికల్చర్ అడ్వైజర్ గా ఒక పనిచేశారు గవర్నమెంట్ చాలా కాలం ప్లానింగ్ కమిషన్ లో. పాప ఆయన ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆయన రిపోర్ట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిమాండ్స్ ఏంటంటే అగ్రికల్చర్ కి కార్పొరేట్ స్టేటస్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ కంపెనీ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి మనం ఏం చేస్తాం, ఒక బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, తర్వాత ట్యాక్స్ రిబేట్స్ ఇస్తుంది, ఎన్నో కన్సెషన్స్ ఇస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడానికి మళ్ళీ మనం బిల్ డిస్కౌంటింగ్ ఫెసిలిటీ ఇస్తాం. కానీ పాపం ఒక రైతుకి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఇస్తాం మనం? అసలు వాళ్ళని బ్యాంక్ దగ్గర కూడా రానియ్యం చాలా చోట్ల. సో ఎగ్జాక్ట్లీ. స్వామినాథన్ గారు చెప్పింది ఏంటంటే అగ్రికల్చర్ కి కార్పొరేట్ స్టేటస్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ గా దాన్ని గుర్తించాలి, గుర్తిస్తే ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా అగ్రికల్చర్కి ఇవ్వాలి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లక్షల కోట్లు ఈ ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఏదైనా ఇండస్ట్రీ కనుక లాస్ లో ఉంటే మనం వీఆర్ వైపింగ్ ఆఫ్. వాళ్ళకి స్పెషల్ వన్ టైం సెటిల్మెంట్స్ చేసి వాటిని క్లియర్ చేస్తున్నాం. పాపం రైతులకి అలా ఏమైనా చేస్తున్నాం, ఏదో అప్పుడప్పుడు మనం లోన్ వేవర్స్ అంటాం. ఆ లోన్ వేవర్స్ ఏంటి, ఓన్లీ గవర్నమెంట్ లోన్సే. పాపం రైతులు బయట వాళ్ళ దగ్గర తీసుకున్న లోన్స్ ఎవరు వేవ్ చేస్తారు? ఎవరు వేవ్ చేయరు పాపం. సో ఆ రైతులకి ఆ కార్పొరేట్ స్టేటస్ ఇవ్వాలి. అప్పుడే దానికి రెండు జరుగుతాయి. ఒకటి సైంటిఫిక్ ఫార్మింగ్ పెరుగుతుంది, అంటే సైంటిఫిక్ గా అగ్రికల్చర్ చేయటం మొదలవుతుంది. రెండోది రైతుకు డిగ్నిటీ వస్తుంది. ఆ డిగ్నిటీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. పాపం రైతులను ఎవరు పట్టించుకోరు. దట్ ఈస్ వై ఐ సెడ్ వి షుడ్ ఎంపవర్ ఫార్మర్స్ అన్నమాట. ఇది ఇంకోటి ఏంటంటే మన అగ్రికల్చర్ లో కూడా కార్పొరేట్ ఫార్మింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్ బిల్డప్ చేసి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మ్ ప్రొడక్ట్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయిల్ మనకి చూడండి, మన ఎడిబుల్ ఆయిల్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అమ్మా. ఇంతకుముందు మీకు గుర్తుంది, వేరుశనగ నూనె మన ఇండియాలో మనం పండించుకునే వాళ్ళం. అవును సార్. వేరుశనగ పండించుకొని గ్రౌండ్ నట్స్ వాటిని మన ఆయిల్ కన్వర్ట్ చేసుకొని మనం వాడుకునే వాళ్ళం. అప్పుడు ఎప్పుడన్నా మనం పామలివ్ ఆయిల్ యూజ్ చేసామా? లేదే. ఓకే, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసామా? లేదే. బట్ మీరు లాస్ట్ 10-15 years నుంచి చూడండి ఎంత ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే, అసలు మన ఇండియాలో కన్వెన్షనల్ గా తయారయ్యే ఆయిల్స్ అసలు ఆ ఫార్మింగే లేదు మన దగ్గర. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. సో ఒక ఆయిల్ ఇంపోర్ట్స్ మీరు సబ్స్టిట్యూట్ చేసినా కూడా కొన్ని ఐ థింక్ క్లోజ్ టు $10 to $12 billion మనం సేవ్ చేయగలుగుతాం ఇండియాకి. సో ఇది జరగాలి అంటే ఏంటి, ఫార్మర్స్ కి మనం సపోర్ట్ చేయగలగాలి, ఫార్మర్స్ ని ఒక ఇండస్ట్రీగా మనం గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఫైనల్ గా ఈ ఎఫ్డిఐస్ ఇందాక చెప్పాను కదా, మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావటం లేదు అని అంటే చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అని అంటే మనం ఏంటంటే ట్యాక్స్ స్ట్రక్చర్స్ మనం సింప్లిఫై చేయాలి. తర్వాత వాళ్ళకి ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ మన లీగల్ సిస్టమ్ మీద వాళ్ళకి కాల్ కాన్ఫిడెన్స్ లేదు. సో దీన్ని మనం దీన్ని సింప్లిఫైడ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ప్రాసెస్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి మనం ప్రొటెక్షన్ క్రియేట్ చేయగలిగాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఒక $1 billion ఇండియాలో పెడితే వాడు మళ్ళీ నేను $1 million వెనక్కి తీసుకోగలుగుతానా లేదా అన్న డౌట్ వాడికి రాకూడదు. ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి, మనం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్స్ పెంచాలి, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రొటెక్షన్స్ పెంచాలి, హెడ్జింగ్ ఎట్లాంటివి చేయాలి. సో ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ కనుక మనం ఎఫ్డిఐస్కి మనం ప్రొవైడ్ చేయగలిగితే మనకి డెఫినెట్లీ వీ గెట్ బిగ్గర్ ఎఫ్డిఐస్. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ బై షోయింగ్ దిస్ స్లైడ్. సో ఇవన్నీ
ఇమ్మీడియట్ గా చేయాలి. ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఎందుకు చేయాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు 68% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఓకే దే ఆర్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ ప్రాసెస్ లోకి మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి తీసుకురావాలి. వాళ్ళని తీసుకురావాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ జాబ్స్, వీ నీడ్ టు యునో what do you call, we need to empower them with skills, we need to empower them with the with the proper employment. చాలా మంది యాక్చువల్ నేను ఇంకా ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళలేదు, చాలా మంది అండర్ ఎంప్లాయీస్ గా ఉన్నారు. అండర్ ఎంప్లాయీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్ గా నేను ఎక్కడో చూసాను, యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కోసం సెలక్షన్స్ కోసం పిలిస్తే దాంట్లో 62% ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకి దానికి చాలా కానిస్టేబుల్ అవును కావాల్సిన సార్, పెయిన్ఫుల్. అవును సార్. కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటి, 10th పాస్ అయి ఉండాలి. అవును. కానీ వచ్చిన వాళ్ళు ఎవరు 68% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇంకా అందులో రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటి, పీపుల్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. ఒక పొటెన్షియల్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నాడంటే అతన్ని మనం పొటెన్షియల్ గా మనం మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలో వాడిని యూజ్ చేసుకోవాల్సి, తీసుకొని వెళ్ళి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చి, అంటే వాళ్ళేమి తప్పుగానే అనట్లేదు కానీ ఇతను ఏంటి తీసుకొని వెళ్ళి అక్కడ మన అన్ప్రొడక్టివ్ రోడ్డు మీద నిలబెడుతున్నాం. సో ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ వీ నీడ్ టు అడ్రస్. సో ఫైనల్ గా ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ అ మోడర్న్ ఇండియా, నేను ఈ చెప్పిన ఒక 5-6 స్టెప్స్ కనుక మన ఇండియా కనుక ఇమ్మీడియట్ గా తీసుకోగలిగితే అవర్ ఎకానమీ విల్ కమ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. లేదు అంటే మన ఎకానమీ మోడీ గారు చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్స్. నేను ఇంకొక శ్రీలంక అయినా ఇంకొక బంగ్లాదేశ్ అయినా నేను ఆశ్చర్యపోను. ఇది ఇస్ అ టైమ్ ఫర్ అస్. మీకు ఫైనల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తానమ్మా. 1991లో ఇండియా హ్యాడ్ సీవియర్ ఎకనామిక్ క్రైసిస్. మనం యాక్చువల్గా మన అప్పు కట్టలేని పరిస్థితుల్లో మన గోల్డ్ తీసుకొని వెళ్ళి మనం తనఖా పెట్టాం, మోటగేజ్ చేసాం. అప్పుడు పివి నరసింహారావు గారు 92లో దెన్ హీ టుక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అప్పుడు ఆ క్రైసిస్ ని ఆపర్చునిటీగా తీసుకొని హీ ఇంట్రడ్యూస్డ్ రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ వల్ల లాస్ట్ 30-35 years లో ఇండియా హ్యాస్ బెనిఫిటెడ్ ఇమ్మెన్స్లీ. మనం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో, మనం 5th లార్జెస్ట్ ఎకానమీ, 6th లార్జెస్ట్ ఎకానమీ ఏదో చెప్తున్నామో, దీనికి బేసిస్ ఏంటంటే 1992లో ఇండియా తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్. ఇప్పుడు అగైన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ కరెంట్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కనుక పాజిటివ్గా ఆలోచించి ఈ క్రైసిస్ నుంచి బయటకు రావాలంటే దే హ్యావ్ టు టేక్ సెకండ్ రౌండ్ ఆఫ్ రిఫార్మ్స్. నేను చెప్పిన ఈ 4-5 ఎలిమెంట్స్ కనుక వాళ్ళు సీరియస్గా అడ్రస్ చేయగలిగితే ఇండియా విల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో I think government will listen to this and follow this. Thank you. So thank you so much, sir. Presentation what you have given is a very very valued and చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్ మీడియా ఛానల్స్ ప్రాబ్లమ్ ని హైలైట్ చేస్తుంది, కానీ మనం ఒక సొల్యూషన్ తో వచ్చాము అన్నది నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. You're welcome, ma.